నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. గ్రామంలోని 254, 256, 258 పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ ఓటర్ల నమోదు, డిజిటలైజేషన్ పనుల పురోగతిపై ఆరా తీశారు. గ్రామంలో మొత్తం 2440 మంది ఓటర్లలో ఇప్పటికే సుమారు 2000 మంది ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. అయితే కొందరు ఇళ్లకు తాళాలు వేసి ఉండడం, కొందరికి డబుల్ ఓట్లు ఉండడం, మరికొందరు మరణించినప్పటికీ వారి పేరు జాబితాలో కొనసాగడం వంటి కారణాలతో ప్రక్రియ పూర్తి కాలేదని బిఎల్ఓలు కలెక్టర్ కు తెలియజేశారు. కొంతమంది అర్హులైన ఓటర్లకు ఎస్ఐఆర్ దరఖాస్తు పత్రాలు అందలేదని గ్రామ సర్పంచ్ బిఎల్ఓలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కలెక్టర్ అర్హుడైన ఒక్క ఓటర్ కూడా ఈ ప్రక్రియకు దూరం కాకుండా వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, విద్యా ప్రమాణాలు, మౌలిక వస్తువులు, పాఠశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన విద్య అందించి మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా పట్టణ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అంతకుముందు అప్పాయిపల్లి గ్రామ రైతు మల్లయ్య పొలంలో విబిజి రామ్జీ పథకం కింద నిర్మిస్తున్న ఫామ్ పాండ్ పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి ఫామ్ పాల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను పెంపొందించడం, సాగునీటి అవసరాలను తీర్చడంలో రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. బట్టలు పోయిన సంవత్సరంలో ఉన్నాయా? ఈ సందు రాలేదు ఇంకా. ఏ ఊరు? ఇదే ఊరు. ఎంత దూరం ఇక్కడ నుంచి? అక్కడ దగ్గర ఉందా? నూట 50 వస్తారు. ఎన్నో వస్తారు దీనికి?